సర్వాధికారియు సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి దినమును బట్టి స్తోత్రాలు. తిరిగి ఒక ఉదయాన్ని నాకును నా కుటుంబానికి తండ్రి, వాక్యం వింటున్నటువంటి బిడ్డలు వారి కుటుంబీకులకును మీరు సహాయం కృప దయచేశారు. మేమందరం సజీవంగా ఉండటానికి మీరే కృప చూపెట్టారు. ఆరోగ్యంగా ఉండుటకు కృప చూపెట్టారు. అనుదిన ఆహారము మాకు దయచేస్తూ ఉన్నారు. మా గిన్నె నిండి పొర్లుటకు కృప దయచేశారు. నాయన, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసే భాగ్యాన్ని, నీ వాక్యపు ప్రత్యక్షతలో నడిచే భాగ్యాన్ని అందరికీ దయచేశారు. నీ కృప సమృద్ధిగా మా మీద కుమ్మరించి నీ కృప చాటున బ్రతుకుటకు కూడా సహాయం చేశారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. మీరే కార్యము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 29వ తారీఖు 2025 సోమవారం. అప్పుడు యోధా రాజైన అమజ్యా ఆలోచన చేసుకొని, రమ్ము మనము ఒకరి ముఖం ఒకరు చూసుకొందాము అని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన యెహోయాషు నొద్దకు వర్తమానము పంపెను. కాగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యోధా రాజైన అమజ్యాకు ఇలాగు తిరుగు వర్తమానము పంపాడు. ప్రియులారా, ఆయన పంపి ఒక విషయాన్ని చెప్పాడు. లెబానోనులో ఉన్నటువంటి ముళ్ళ చెట్టు, లెబానోనులోనున్న దేవదారు వృక్షమును వర్తమానము పంపగా, లెబానోనులో సంచరించు ఒక దుష్ట మృగము ఆ ముళ్ళ చెట్టును తొక్కివేశాది. నేను ఎదోమీయులను ఓడించి తిని కదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయము గర్వించి ప్రగల్భములు అడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకుంటే ఎందుకు? నీవును నీతో కూడా యోధావారును అపజయముందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేసి వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపకపోయాను. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాల్సింది, ఎప్పుడు కూడా గర్వించేది కానీ, ప్రగల్భాలతో కూడిన మాటలు మాట్లాడడం కానీ మన జీవితంలో జరగకూడదు. ఆ రీతిగా మనము మాట్లాడినట్లయితే నిజంగా మనం ఎంతో నష్టపోయిన వారము అవుతాం. ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయొచ్చు వచ్చిరి గనుక శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుడు ప్రేరణ వలన అమజ్యా వర్తమానమును అంగీకరింపకపోయాను. ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బెత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాను ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. యూదా వారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయాడు. యూదా వారు అపజయం పొందారు. ఓడిపోతున్నామని ఎరిగి వారి వారి గుడారమునకు పారిపోయారు. ప్రియులరా, గమనించాలి, ఇజ్రాయేలు రాజు యూదా రాజుకి మధ్యన జరిగిన ఘర్షణలో ఇజ్రాయేలుని ఎదిరించలేకపోయారు యూదా వారు. ఓడిపోతున్నామని తెలిసి వారి గుడారాలకు వారు పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదా రాజునైన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకుని యెరూషలేమునకు తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు 1400 మూరల పొడుగున పడగొట్టెను.
అతడు దేవుని మందిరంలో ఉబేదేదోము నొద్ద వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీ రాజు నగరనందున్న సొమ్మును కుదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమై తరువాత యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా 15వ సంవత్సరములు బ్రతికారు. అమజ్యా చేసిన ఇతర కార్యములు యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసి తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా, ప్రియులారా, దేవుని అనుసరించుట మానివేశాడని అమజ్యా జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేశారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి వదిలిపెట్టిన తరువాత తన జనులే తన మీద కుట్ర చేశారు. ప్రియులారా, గమనించాల్సింది, కుట్ర అంటే అమజ్యాని చంపాలి అనేటటువంటి ఉద్దేశం. అతడు అమజ్యా ఆ కుట్ర చేసిన విషయాన్ని తెలుసుకొని లాకీషునకు పారిపోయాడు. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపారు. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఆలోచించాలి. మనము ఎక్కడికి వెళ్ళినా తప్పించుకునే ప్రసక్తి లేదు. అతడు తప్పించుకొని లాకీషుకు వెళ్ళాడు. లాకీషు అనగా నరుని నడత అనే అర్థం. భూమి మీద 3 నడతలు ఉన్నాయి. 1 సాతానుడు నడిపించే నడత, 2 మనుష్యుడు నడిచే నడత, 3 దేవుడు నడిపించే నడత. దేవుడు నడిపిస్తే ఆయన చెప్పాడు, నేనే మార్గం సత్యం జీవం అని. దేవుడు నడిపిస్తే ఆయన మార్గంలో సత్యము జీవము ఉంటుంది. మనుష్యుడు నడిస్తే వాని మార్గంలో వాని సొంత ఆలోచనలు ఉంటాయి. వానికి ఇష్టం వచ్చిన రీతిగా వాడు ప్రవర్తిస్తాడు. ఇష్టమైతే దేవుడు అంటాడు, లేకపోతే లేదు. తను నడిచే మార్గంలో సంపాదించాలని, సుఖంగా బ్రతకాలని, సరదాగా బ్రతకాలని ఎన్నో కోరికలతో బ్రతుకుతాడు. సాతానును నడిపిస్తే మనుషులు దుష్టులుగా ఉంటారు. హంతకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా, లంచగొండ్లుగా. ఈ రీతిగా సాతానుని మార్గం చాలా భయంకరంగా ఉంటుంది. నరుని మార్గం సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. దేవుని మార్గం సత్యములో నడవటానికి ప్రయత్నము చేస్తుంది. కాబట్టి లాకీషు అంటే మనుషుని నడత అని అర్థం. దేవుని విసర్జించిన తరువాత దేవుడు చెప్పిన మార్గాల్లో లాకీషు నడవలేదు. తన సొంత మార్గాల్లో నడవటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ప్రియులారా, దయచేసి సొంత మార్గాల్లో ప్రయాణమైపోయిన యాకోబు కూడా చాలా కష్టపడ్డాడు. ప్రభు పిల్లలైన మనం ఎప్పుడు కూడా ప్రభు మార్గాల్లో నడిస్తేనే మంచిది. ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుస్తూ మనం జీవించినట్లయితే కృపగల దేవుడు ఐగుప్తీయులకు కలగజేసిన వ్యాధులలో ఏదీ మీ మీదికి రానియనని చెప్పాడు. దాని అర్థం ప్రభు మార్గాలను మనం వెతుక్కుంటూ ఆయన మార్గాల్లో నడవడం నేర్చుకోవాలి. అప్పుడు ఏ విధమైనటువంటి పరిణామాలు, నష్టాలు కలగవు. దేవుని యొక్క దీవెన మనం పొందుకొని బ్రతుకుటకు సహాయం చేస్తాడు. అయితే మనుష్యులను వారు పంపారు. లాకీషునకు పంపి అతన్ని చంపి గుర్రముల మీద అతన్ని శవమును ఎక్కించి తీసుకొని వచ్చి యూదా పట్టణములందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టారు. అయ్యలారా, ఎంతవరకు పారిపోయాడంటే నరుని నడత. ఈరోజు నీవు దేవుని
మార్గాల్లో నడుస్తున్న వ్యక్తివా? నీ సొంత మార్గాల్లో నడుస్తున్నావా? సాతాను మార్గాల్లో నడుస్తున్నావా? ఆలోచన చేయి. సొంత మార్గాల్లో నడిచిన వాడు ఇతరులొచ్చే దేవుని విసర్జించాడు. దేవుని విసర్జించి మనుషులు కుట్ర చేసి అతన్ని చంపేశారు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలైన మనం ఆయన మార్గాల్లో నడవటానికి నేర్చుకుందాముగాక. ఆమెన్. 25వ అధ్యాయం పూర్తయ్యాది.